जय हो माता श्री अनसूय राजराजेश्वरी श्री परात्परि। जय हो माता श्री अनसूय राजराजेश्वरी श्री परात्परि। जय हो माता श्री अनसूय राजराजेश्वरी श्री परात्परि। ओम हैम नमो हैम श्री हैम जय हैम। ओम हैम नमो हैम श्री हैम जय हैम। ओम हैम नमो हैम श्री हैम जय हैम। जय जगज्जननी అనసూయ మాతకు జై, హైమవతీశ్వరి की జై, జగత్పిత నాన్నగారికి జై. జై హో మాత. అధ్యాయం 2, అమ్మమ్మ అంతిమ పర్వం. శాంభవి ముద్ర. అమ్మకు ఇప్పటికీ 17 నెలల 15 రోజులు. అమ్మ ఇప్పటికి ఒకసారి తనంతట తాను అన్నమును నోట్లో పెట్టుకున్నది. మరొకసారి తెనాలిలో అమ్మ మేనమామ శ్రీ చంద్రమౌళి సీతారామయ్య గారు అమ్మకు అన్నం పెట్టారు. ఇంతవరకు ఈ 2 సార్లే. మరిడమ్మ గారింటిలో ఎప్పుడూ సత్కాలక్షేపం చేస్తూ ఉండేది. అమ్మకు ప్రతీదీ అర్థం చెబుతూనే ఉండేది. ఒకరోజున అమ్మ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల కింద చెయ్యి పెట్టుకుని గుండె మీద చెయ్యి వేసుకుని వెల్లకిలా పడుకుంటుంది. బాపట్ల నుంచి అదే సమయంలో చంద్రమౌళి చిదంబరరావు గారు, అమ్మకు చిన్నతాత పెంచినవారు, వచ్చి అమ్మను చూచి, ఏమీ ఈమె దీర్ఘాలోచన నిమగ్నురాలై ఉన్నదే అని అమ్మను పైకెత్తుకుని ముద్దు పెట్టుకుని, చాలా ప్రశాంతం, చల్లని మూర్తి, మంచి యోచన అని అంటారు. అయినా ఎందుకు నేను ఎత్తుకోవడం? లక్ష్మిని ఎత్తుకునే చాలా విచారపడ్డాను. ఎవరిని అలవాటు చేసుకోకూడదు. లక్ష్మి అనగా అమ్మకు గతించిపోయిన అక్కగారు. అమ్మకు రాఘవరావు అనే అన్నగారు కలరు. చిదంబరరావు గారు అమ్మను ముద్దు పెట్టుకుని దించివేస్తారు. అమ్మకు 19 నెలల వయస్సు. ఒకరోజు సాయంకాలం 5:30 ఇంటికి ఎదురుగా ఉన్న రాజమ్మ గారింటికి చిట్టి చిట్టి అడుగులు వేస్తూ వెళ్ళి దానిమ్మ చెట్టు కింద కూర్చుని నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడ్పు కన్నులతో పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. ఇంతలో బావి నీళ్లకు వెళ్ళిన రాజమ్మ గారు వచ్చి అమ్మ పద్మాసనం చూడక ముఖం వంక మాత్రం చూచి, అమ్మో చిన్న బిడ్డ నొప్పి వచ్చినది అని అమ్మ పైన బిందెడు నీళ్లు కుమ్మరించును. అయినను అమ్మ కదలదు. వెంటనే బింది కింద పారవైచి రాజమ్మ గారు నోరు కొట్టుకుని సమాధి స్థితిలో ఉన్న అమ్మను భుజం మీద వేసుకొని అమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళును. పద్మాసనం అటులనే ఉండును. ఇది చూచి ఇంట్లో వారు వైద్యుల కోసం పరిగెత్తుదురు. మన్నవ కృష్ణశర్మ గారు వచ్చి ఆయన కూడా అమ్మకు జబ్బుగా భావించి ఉల్లిపాయలు, జిల్లేడు రసము ముక్కుల్లో పోయుట, ఎగురవేయుట మొదలగు చికిత్సలు చేసెదరు. చికిత్సలో చేసినప్పుడు జాగ్రత్త రాక తరువాత అరగంటకు అమ్మకు జాగ్రత్త వచ్చును. ఇది వైద్య ప్రభావమని అందరూ అనుకొందరు. 2 రోజులు అయిన తర్వాత అమ్మ తెనాలి వెళ్తారు. అక్కడ ఒక దానిమ్మ చెట్టు కింద నల్లగుడ్డు పైకి పోనిచ్చి అరమోడుపు కన్నులతో చేప నిద్ర మాదిరిగా ఎడమ కాలును చాచి కుడి కాలును వెనక్కి పోనిచ్చి దానిమ్మ పువ్వును చేతిలో పట్టుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయి కూర్చుని ఉన్న అమ్మను, అమ్మ పెద్దల్లి అన్నపూర్ణమ్మ, అమ్మ లేవబోయే సమయమునకు వచ్చి, ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు అనగా, శాంభవి ముద్రలే అంటుంది అమ్మ. నీకెవరు చెప్పారమ్మా అని అన్నపూర్ణమ్మ గారు అడుగుతుంది. అమ్మ, మరిడమ్మ తాతమ్మ చెప్పిందిలే. అన్నపూర్ణమ్మ, చెప్పిందా చేస్తుంటే చూసావా? అమ్మ, చేస్తుంటే చూశాను, అడగ్గా చెప్పింది అంటుంది అమ్మ. అన్నపూర్ణమ్మ గారు అమ్మను పిలిచి, రంగమ్మ తల్లి, పోయిన పిల్లలు పోయినా ఇంతవరకు అదృష్టవంతురాలు అమ్మ, ఈ బిడ్డ చాలు. అమ్మమ్మ, తల్లి తెలివితేటల మీదనే తృప్తి పడదుగా, పనికి మాలిన వాళ్ళైనా బిడ్డలే కదా, ఈ బిడ్డను చూసుకుని తృప్తి పడుతున్నా
వాడిని అంటే రాఘవరావు గారిని చూచి దుఃఖపడవలసిందేగా అంటూ అమ్మను దగ్గరకు తీసుకుని పొద్దుట నుండి పాలు అడగలేదు, తాగలేదు అని పాలిస్తుంది. అమ్మమ్మకు 4వ మాసం గర్భిణి. అమ్మ పాలు తాగుతూ అమ్మమ్మ ముఖం వంక చూసి 5 నిమిషాలు అయిన తర్వాత నాకొద్దు ఈ పాలు అని అమ్మమ్మ పొట్ట మీద చెయ్యి పెట్టి లేచి ఇటు వచ్చును. మళ్ళీ దానిమ్మ చెట్టు కిందకు వెళ్ళును. దానిమ్మ చెట్టు కింద కూర్చుని ఉన్న అమ్మను చూచి అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఎందుకమ్మా పాలు వద్దన్నావు అని అడుగుతుంది. అమ్మ ఇంకొక అబ్బాయికి ఇవ్వు అనగానే అమాంతం అమ్మ దగ్గరకు వచ్చి తలను గుండెకి హత్తుకొని 2 ఆనంద బాష్పములు అమ్మ తలపై విడుచును. అమ్మమ్మ కళ్ళు తుడిచి మళ్ళీ వస్తా ఉండు అని వెళ్ళి వీధి అరుగుపై కూర్చొని వాకిట్లో ఉన్న రావి చెట్టును చూస్తూ దాని మీద గబ్బిళాలను వివరిస్తూ వాళ్ళమ్మ వాటికి పాలిస్తుందా, వాళ్ళమ్మ వాటిని ఎత్తుకుంటుందా, మన అమ్మ ఎత్తుకున్నట్లు అని ఆలోచిస్తూ ఉండగా బజార్ను ఒక పంది పిల్లలు పరిగెత్తుతూ ఉంటాయి. ముందు పంది పరిగెత్తుతూ ఉంటుంది. తల్లిని పిల్లలు వెంబడిస్తున్నాయి కానీ తల్లి పిల్లలను వెంబడించడం లేదు. మన అమ్మ మనను వెంబడిస్తూ ఉంటుంది. ఇదేనా మానవులకు జంతువులకు ఉండే తేడా? లేదు, అన్నిటిలోనూ అన్ని రకాలు ఉంటాయి. సమయాన్ని బట్టి జరుగుతుంది. ఇదే స్థితి మనుషుల్లో కూడా ఉండవచ్చు. అన్నీ ఒకటే. మాతృత్వ ప్రకటన. అమ్మ వయసు 20వ మాసము. తిరిగి అమ్మ మన్నవ గ్రామం ప్రయాణము. తెనాలి రైల్వే స్టేషన్కు ఒంటెద్దు బండెక్కి ప్రయాణమయ్యారు. దారిలో కాషాయ గుడ్డలు కట్టుకున్న ఘోషాయి కనపడి అమ్మమ్మతో నీ బిడ్డ భగవంతుడమ్మా, నీకు జన్మ లేదు అని అదృశ్యమయ్యాను. ఇంతలో బండికి ఎదురుగా వచ్చే బండి తగిలి బండిలో మనిషి బండిలో లేక కొట్టు వద్దకు పళ్ళ కోసం వెళ్ళగా బండి కాడి పైకి లేచి అమ్మ పడబోయినట్లుండి పడకుండానే ఉందురు. కాడి మామూలుగా ఎద్దు మెడపైనే ఉండును. ఇంతలో బండివాడు వచ్చి బండిని తోలుకొని స్టేషన్కు తీసుకుని వెళ్ళి విడచను. తెచ్చిన పళ్ళల్లో 2 పళ్ళు అమ్మ బండివాని చేతిలో పెట్టును. బండివాడు అమ్మను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవును. ఇంతలో సైకిల్ వేసుకుని అమ్మ మేనమామ సీతారామయ్య గారు అమ్మమ్మను కలుసుకొను. అమ్మమ్మ తమ్ముని చేతికి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకో నాయనా అని ముందు పంపుతుంది. అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మమ్మ బ్రిడ్జి ఎక్కిపోతూ సగం దూరం పోయిన తర్వాత చెయ్యి వదిలిపెట్టి అమ్మను మర్చిపోయి ముందుకు వెళ్ళిపోను. తర్వాత అమ్మ కుంటి అబ్బాయి, గుడ్డి అమ్మాయి, ఇంకొక పాలిచ్చే తల్లి, పిల్ల కూర్చుని అడుక్కొంచుండగా వారి దగ్గరకు వచ్చి కూర్చుండును. అమ్మ తన చేతిలో డబ్బు ఉంటే ఎంతైనా వారికి ఇద్దునే అనుకుని చేతి గాజు తీసి ఆమె చేతిలో 3 బిడ్డల తల్లి అడుక్కునే ఆమె గుడ్డే. ఆవిడ చేతిలో అమ్మ బయలుదేరి ఇక్కడే కూర్చుంటే గాజు కనపడకపోతే ఈ అమ్మాయిని కొడతారేమోనని ఊహిస్తూ వెళ్ళుచుండను. ఇంతలో కంగారు పడుతూ అమ్మమ్మ ఎదురు వచ్చి అమ్మను ఎత్తుకొని పోగానే రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉంటుంది. వెంటనే వెళ్ళి అమ్మ రైల్లో ఎక్కుదురు. అమ్మను కూడా పెద్ద మనిషిగానే భావించి సీతారామయ్య గారు 2 పెద్ద టికెట్లు తెచ్చి అమ్మమ్మ చేతికి ఇచ్చును. అమ్మమ్మ గమనించక 2 టికెట్లు తీసుకున్నాను. ఇంతలో రైలు కూత వేసి బండి సాగుతుండగా అక్కయ్య 2 టికెట్లు ఇచ్చాను, వస్తాను అని వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మమ్మ 2 టికెట్లు చూసుకుని 2 ఎందుకు తెచ్చాడు అని విసుగుతో నవ్వుకుంటుంది. అమ్మతో ఏమమ్మా నీవు పెద్ద మనిషివా, మామయ్య నీకు కూడా టికెట్ తెచ్చాడమ్మా అంటూ అమ్మను పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఇంతలో అమ్మ టికెట్ ఎవరికన్నా ఇవ్వరాదు అంటుంది. రైలు బండి చుండూరు స్టేషన్ చేరుతుంది. టికెట్ కలెక్టర్ అక్కడికి వచ్చును. అందరినీ వరుసగా అడుగుతూ ఉండగా బండి సాగి మోదుకూరు సమీపించను. ఎవరో గొలుసులాగి బండి ఆపుతారు. టికెట్ కలెక్టరు ఈ పెట్టె నుండి దిగిపోవును. ఈ సమయంలో 20 సంవత్సరములు గల ఓ స్త్రీ ఈ పెట్టెలోకి వచ్చి కూర్చుండను. అమ్మ ఆమె వంక చూస్తూ అమ్మమ్మతో ఆమెకు టికెట్ ఉన్నదేమో అంటుంది. అమ్మమ్మ నవ్వుకుని ఆమెను పలకరించి ఎందుకమ్మా అట్లా ఉన్నావు అని సంగతులన్నీ అడగ్గా ఆమె కష్టముల గురించి చెప్పి చివరకు టికెట్ కూడా లేని స్థితి, వాడే రక్షకుడు అవుతాడని అనుకుంటున్నాను అనగానే
కొంగున ఉన్న ఒక టికెట్ ఆమె చేతికిచ్చి, పోనీ మా ఇంటికి రామ్మ శాంతమ్మ, 10 రోజులు ఉండి వద్దువుగానిలే. శాంతమ్మ, నాకు 3 పిల్లలమ్మా, వాళ్ళకు అడుక్కొచ్చైనా పెట్టాలిగా, నా భర్త గారికి ఒక ఊర్లో ఉండే ఉద్యోగం కాదుగా. అమ్మమ్మ, సరే నీ ఇష్టం, నీ పరిస్థితిని బట్టి చెప్పాను అని తన పమిటి చెంగును తల కింద పెట్టుకొని నిద్రపోతుంది. ఇంతలో అమ్మ తన రెండో చేతి గాజును తీసి శాంతమ్మకి ఇచ్చేస్తుంది. స్టేషన్ రాగానే శాంతమ్మ గబగబా దిగిపోవును. అమ్మమ్మ 5 నిమిషములకు లేచి అమ్మను చంక పెట్టుకొని నిడుబ్రో స్టేషన్లో దిగును. వెంటనే తాతగారు, వెట్టివాడు, మోతాదు అందరూ కనబడతారు. దిగగానే అమ్మ చేతి వంక చూడగా గాజులు కనపడవు. అమ్మమ్మ ఆదుర్దాగా తాతగారితో చెప్పి బాధపడుతుంది. తాతగారు, పోతే పోన్లే, ఇంకా నయం, పిల్ల బాగా ఉంది, వాటిని గురించి ఆలోచిస్తావెందుకు, బండి ఎక్కు అని అందరూ బండి ఎక్కి వెళ్ళుచుండగా, ఇప్పుడు 1000 లింగాల గుళ్ళు ఉన్న ప్రదేశంలో అమ్మమ్మతో బండి దిగి బయటకు వెళ్తానని అంటుంది. అమ్మమ్మ బండి దించి తీసుకుని వెళ్ళి ఇప్పుడు దేవాలయంలో ఉన్న ప్రదేశంలో అమ్మను బయట కూర్చోబెట్టును. అచ్చట నీళ్లు లేవు, మరచెంబులో ఉన్న నీళ్లతోటి శుద్ధిపరచును. ఆ సమయంలో అమ్మ, ఇచ్చట బాగా ఉంది, మనం ఇక్కడ ఉండిపోదామా అని అమ్మమ్మతో అంటుంది. అమ్మమ్మ, ఇక్కడ ఇల్లు లేదుగా అమ్మ, మనం ఎట్లా ఉందాం. అమ్మ, మీరు వెళ్ళండి, నేను ఉంటా. అమ్మమ్మ, అమ్మ లేకుండా చిన్నపిల్లలు ఉండొచ్చా. అమ్మ, నువ్వు లేనప్పుడు నేనే అమ్మనై ఉంటాగా. అమ్మమ్మ ముసి నవ్వులు నవ్వుకుంటూ, ఏమి మాటలమ్మా, తాలు మాట లేదు. అమ్మ, తోలు నోరు కాదు కదా, అందుకని తాలు మాట లేదు. అమ్మమ్మకి సమాధానం ఆశ్చర్యంగా ఉండును. అమ్మను బుజ్జగించి ఎత్తుకుని అమ్మమ్మ బండిలో ఇంటికి చేరును. ఇంటికి చేరగానే అమ్మకు ఎర్రనీళ్లు తీసి పోయిదురు. ఇట్లా కులాసాగా 2 మాసములు గడుచును. అప్పటికి అమ్మ వయసు 22 మాసములు. ఏకాదశి శుక్రవారం రాత్రి 10:30 గంటలకు నిద్రపోతూ ఉండగా కొద్ది జాగ్రత్తలో పెద్దవాండ్లు, మౌనస్వామి మన ఊళ్ళో చేసిన రాజ్యలక్ష్మి ప్రతిష్ఠ చాలా గొప్పది అని చెప్పుకొంచుండగా అది అమ్మ చెవిన పడి, వెంటనే అప్పుడు మన్నవ దేవాలయంలో జరిగిన రాజ్యలక్ష్మి ప్రతిష్ఠ కాలమున రాజ్యలక్ష్మి యంత్రమునకు బదులు శ్రీ రాజరాజేశ్వరి యంత్రము మౌనస్వామితో వేయబడుట స్ఫురించును అమ్మకు. ఇదే ప్రయత్నం లేని ధ్యానయోగం, సాకార సిద్ధి అనగా భక్తి సాధన అనగా అప్రయత్నంగా కలిగేదే. అమ్మకు 2 సంవత్సరాల 9 మాసములు. అమ్మమ్మకు మగపిల్లవాడు పుట్టిపోవును. అమ్మమ్మను వదిలి మరిడమ్మ గారితో ఉండుటకు అలవాటు అవుతుంది. మరిడమ్మ గారితో ప్రథమంగా వెళ్ళినది గుంటూరు, 2 అమరావతి, 3 ఒంగోలు. ఇట్లా ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వెళుచుండును. అమ్మకు 3 సంవత్సరముల 1 మాసం. అమ్మమ్మకు పిల్లవాడు పుట్టిపోయిన 4 నెలలకు మళ్ళీ గర్భవతి అగును. 4 మాసంలో వచ్చిన తర్వాత అమ్మమ్మ గర్భం కూడా పోవును. అమ్మ వయసు 3 సంవత్సరాల 5 మాసములు. మరిడమ్మ గారు రోజు అమ్మకు శ్రద్ధగా అన్నం పెట్టడం ప్రారంభిస్తారు. అన్నం సరిపడక రూపం మారకుండానే పెట్టిన అన్నం పెట్టినట్టు పోయేది. అప్పుడు తాతగారు తెనాల్లో కండ్రిగ సాంబయ్య డాక్టర్ గారి దగ్గర హోమియో మందులు అమ్మకి ఇప్పించెదరు. కానీ తగ్గదు. ఎన్ని మందులు వాడినా తగ్గక అట్లా 4 మాసములు గడిచిన తర్వాత ఒక గోషాయి వాడు వాకిట్లోకి వచ్చి ఒక వనమూలికను అమ్మ మెడలో కట్టబోవును. అమ్మ నాకు వద్దని మూలికను తీసుకుని తినును. ఘోషాయి, ఈ మూలిక తినవద్దు, తింటే చచ్చిపోతారు అని అంటూ ఉండగానే అమ్మ తినివేయును. నీవు చెప్పినట్టు చచ్చిపోతే నీ మూలిక పనిచేసినట్టు, లేకపోతే నీ మాట అబద్ధం అన్నమాట. ఇవన్నీ ఆయుర్దాయం ఉంటే చంపుతాయా? ఆయుర్దాయం లేని వాడికి ఇవి వేస్తే బ్రతుకుతాడా? ఆయుర్దాయం తీరినవాడు మందులతో ఎట్లా బతకడో ఆయుర్దాయం ఉన్నవాడు అట్లాగే చావడు అని 3 సంవత్సరాల 9 మాసములు గల అమ్మ ఆ ఘోషాయవానితో సమాధానం చెప్పును. ఆ మూలిక అమ్మను ఏమీ చెయ్యదు. ఘోషాయవాడు ఆశ్చర్యపడి వెళ్ళిపోను. అమ్మకు 3 సంవత్సరాల 9 మాసముల వయసున అమ్మ తర్వాత 3వ గర్భం ధరించును.
అమ్మ కులాసాగానే ఉండును. అమ్మమ్మకు జ్వరము దగ్గు ప్రారంభించను. అమ్మమ్మ 3వ మాసంలో గర్భవతిగా ఉన్నప్పుడు వంట ఇంటి మధ్య గోడ పడగొట్టి తాతగారికి ఇష్టం లేకపోయినా అమ్మమ్మ రాతి గోడ కట్టించెను. అమ్మమ్మ నానాటికి క్షీణించిపోతుండను, వ్యాధి పెరుగుతుండను. అమ్మమ్మను చికిత్స కోసం తెనాలైనా బాపట్లైనా తీసుకుని వెళ్ళాలని అమ్మమ్మ గారికి తాతగారు కబురు చేస్తారు. అమ్మమ్మ గారు కబూరు చేసిన వారం రోజులకు వచ్చి ప్రయాణం విషయం ఆలోచిస్తారు. బాపట్ల తీసుకువెళ్ళడానికి నిశ్చయిస్తారు. రక్షణ శిక్షణ ఒకరిదే. అమ్మకు 4వ సంవత్సరం. అమ్మమ్మని తీసుకెళ్ళడానికి మంచి రోజు చూసి మేనా పిలిపించుతారు. మేనా వచ్చి వాకిట్లో ఉంటుంది. ఇంట్లో అన్నీ సర్ది తాతగారికి అప్పగించి అమ్మకు వస్తువులుగా చేయించుకున్న బంగారం ఎక్కడ ఉన్నది, ఏ భక్తునికి ఇచ్చింది చెప్పి బయలుదేరబోగా ఎవరో తుమ్ముతారు. తాతగారు సందేహించి కాసేపు బయలుదేరవచ్చులే అంటారు. గ్రామ జనమంతా 3 వంతుల మంది అక్కడే ఉంటారు. అందరూ తిరిగి రాదనే దృష్టితోనే పాపం తల్లి లేని పిల్లలు అవుతారు వీళ్ళు అంటారు ప్రజలు. మరిడమ్మగారు ఇది కూడా నా మెడకు కట్టిపోతుందేమో, ప్రతి తరానికి తప్పదు కాబోలు అని అందరూ దుఃఖపడుతుందరు. అమ్మ మాత్రం ఈ సంగతులన్నీ తెలియచున్నను దుఃఖపడదు. అట్లా 2 గంటలు గడిచిన తర్వాత అమ్మమ్మ మేనా ఎక్కబోతూ గదిలోకి వచ్చి తాతగారికి నమస్కారం చేసి అమ్మను తాతగారి చేతికి అందించి పెద్దగా ఏడ్చును. తాతగారు కూడా అమ్మమ్మ తలను గుండెల్లో పెట్టుకుని కొంచెం సేపు ఏడ్చి పర్వాలేదులే తగ్గుతుంది, నీదేముంది, నా కళత్రయోగం మంచిదైతే తగ్గుతుంది అని అందరూ కలిసి ఒకేసారి బయటకు వచ్చి అమ్మమ్మను మేనాలో ఎక్కించుదురు. కొబ్బరికాయ కొట్టి మేనా ఎత్తుదురు. అమ్మమ్మ మేనా పోతూ ఉండగా దారిలో అమ్మని పొట్ట మీద పెట్టుకుని, ఏమమ్మా నేను పోతే ఉంటావా, ఎవరి దగ్గర ఉంటావో చెప్పు. అమ్మ, ఎవరి దగ్గర ఉండవలసి ఉంటే వారి దగ్గర ఉంటా. అమ్మమ్మ, లేక ఈ నలుసు బతికితే చూచుకోవడానికి లేకుండా ఈ చావు ఇప్పుడే వస్తున్నదా అని ఏడుస్తూ ఉండగా మేనా బాపట్ల చేరుతుంది. అమ్మ చిన్నతాత చంద్రమౌళి చిదంబరరావు గారు వాకిట్లో మేనా దింపుతారు. చిదంబరరావు గారు ఎదురుగుండా వచ్చి అమ్మని ఎత్తుకుని తీసుకుని వెళ్తారు. 2వ రోజు డాక్టర్ దేశిరాజు అప్పారావు గారిని పిలిపించి చికిత్స ప్రారంభం చేతురు. చికిత్స ప్రారంభం చేసిన 2 నెలలకు కొంచెం సుగుణం కనపెడుతుంది. అమ్మను మాత్రము గుర్తుపెట్టుకోక ఎవరూ కూడా అమ్మ తిన్నది లేనిది తెలుసుకోకుండా అశ్రద్ధగా ఉంటారు. మరిడమ్మ గారు ఊర్లో లేరు, నిజామాబాద్ వెళ్ళారు. తాతగారు అమ్మమ్మ దిగులతో ఉంటున్నారు. అమ్మ 4 సంవత్సరముల 2 నెలలు. అమ్మ ఒక రోజున ఒంటరిగా నడిచి ముత్తాయిపాలెం రేవు సముద్రానికి వెళ్తుంది. ఒక రాత్రి సముద్రపు ఒడ్డున ఉండగా ఓ పల్లెవాడు వచ్చి అమ్మను ఎవరు నువ్వు అని అడగ్గా అమ్మ పలకదు. అమ్మ ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ క్రమంగా ఒలుస్తాడు. ఎవరో సముద్రానికి వచ్చి పిల్లను మర్చిపోయి ఉంటారు అని భావిస్తాడు. సొమ్ములు తీసుకుని అమ్మను సముద్రంలో పడవేయవల్లని విసిరివేయును. వేయగానే సముద్రంలో ఏదో మెరిసినట్లు సముద్రం అంతా కాంతిగా ఉండను. అమ్మ కనపడదు. సముద్రంలో అమ్మను పడవేయగానే మొదట సముద్రపు అలకే వచ్చి ఒడ్డును పడును. పల్లెవాడు ఏమీ తోచక ఇంకా లోతుకు పోయి దారి తెలియక అందులో పడిపోతాడు. పడి ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక బాధపడుతున్న సమయంలో తను పడవేసిన పిల్లే అమ్మ 2 చేతులతో తను పడేసినట్లే తనను 2 చేతులతో ఒడ్డుకు పడవేసినట్లుండును. వాడు ఒడ్డుకు వచ్చి ఉండును. అమ్మ మాత్రము మామూలు చోటనే కూర్చుని ఉంటుంది. పల్లెవాడు అమ్మను సమీపించి అమ్మ ముఖం వంక చూడగా తనకు సముద్రంలో కనబడ్డ కాంతి అమ్మ ముఖంలో కనబడను. అమ్మను పల్లెవాడు ఇంటికి తీసుకుని వెళ్ళి అన్నము పెట్టి ఒలిచిన సొమ్మంతా ఒంటికి పెట్టబోగా, అమ్మ నీ ఒలిచింది నీ సొమ్మే నాయనా, నీవు బ్రతికొచ్చావు అంతే చాలు, నాకదే సొమ్ము, నీకిదే సొమ్ము, తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము. తెల్లవారింది 5:30 పల్లెవాడు, అమ్మా నిన్ను తీసుకుని వెళ్ళి ఇంటి వద్ద దిగబడిస్తాను, చెప్పు, ఒంటరిగా పోలేవు కదా. అమ్మ వచ్చేటప్పుడు నువ్వు వచ్చావా, వచ్చిన తర్వాత నువ్వు రక్షించావా, ఎప్పుడు
రక్షణ శిక్షణ ఒకరిదే. నీ ఇంటిలో మాత్రం నాకు భక్షణ జరిగినది, నీవు నాతో రావద్దు అని ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉండును. అతను వెనక 2 ఫర్లాంగుల దూరంగా వస్తూ ఉంటాడు. అమ్మ ఇల్లు చేరు వరకు ఉదయం 10:30 లగును. అమ్మ సరాసరి లోపలికి వెళ్ళి మంచం మీద ఉన్న అమ్మమ్మను చూచి మేడ మీదకు వెళ్ళాను. పల్లికారి నగలు తీసుకున్నాను. అమ్మకు యథాప్రకారం నగలు ఉండును. అమ్మమ్మ నిర్యాణం. చిదంబరరావు గారు ఆ పూట మద్రాసు నుండి వచ్చి భోజనం చేసి కోర్టుకు వెళ్తారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్మ మధ్యాహ్నం స్టేషన్ వద్ద ఉన్న నేరేడు చెట్ల వద్దకు వెళ్ళి పళ్ళు తెచ్చుకుని తింటుంది. ఇట్లాగే ఇంట్లో వారికి తెలియకుండా రోజు ఎటో ఒకటు వెళ్ళడం రావడం చేస్తూ కులాసాగా కాలం గడుపుతూ ఉండేది. ఇంకొక 2 నెలలు జరిగిన తర్వాత అమ్మమ్మకు ఇంకా కొంత ఆరోగ్యం కలుగును. ప్రతిరోజు ఇచ్చటకు మధ్యాహ్నం అప్పుడు రాఘవయ్య గారు గారెలు అమ్ముకోవడానికి వచ్చేవాడు. అందరూ కొనుక్కుంటూ ఎదురుగుండా ఉన్న అమ్మను మర్చిపోతారు. తాతగారు ఎందుకో మతి స్థిమితం లేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అమ్మమ్మ ఇదంతా చూస్తూ పడుకుని ఉంటుంది. తాతగారిని పిలిచి, అందరూ అట్లా తింటూ ఉంటే పిల్లకు ఒకటి కొనిపెట్టకూడదు, నేను చూస్తూ ఉండగానే ఇట్లా ఉన్నదే, నేను పోతే ఎట్లా ఉంటుందో అని అమ్మమ్మ ఏడుస్తుంది. అమ్మమ్మకు రోజు రోజు ఆరోగ్యం పెరుగుతున్నది. 9వ మాసం ప్రవేశిస్తుంది. ప్రవేశించిన వారం రోజులకు భాద్రపద బహుళ అమావాస్య నాడు ఉదయం 7 గంటలకు అమ్మమ్మ నాకు కొంచెం తగ్గిందిగా, ఇంటికి వెళ్దామా అంటుంది తాతగారితో. తెనాలి నుంచి ఇంతలో అమ్మమ్మ తండ్రి వెంకట సుబ్బయ్య గారు అమ్మాయికి ఎట్లా ఉంది అని ఫోన్ చేస్తారు. తాతగారు కులాసాగానే ఉందని సమాధానం ఇస్తారు. మధ్యలో డాక్టర్ గారు వచ్చి చూసి ఆరోగ్యంగానే ఉన్నది, మందు పంపుతాను అని వెళ్ళి ఒక మందు పంపబోయి మరొక మందు పంపుతారు. ఆ మందు తాగిన మరుక్షణం నుండి కడుపులో బాధ. మధ్యాహ్నం 1:30 బాధ హెచ్చును. జానకమ్మ గారు లేదు. తాతగారు వెళ్ళి కుమార్తె ఇంటి వద్ద ఉన్న జానకమ్మ గారిని తీసుకుని వస్తారు. సాయంత్రం 3:50 బాధ హెచ్చిపోతుంది. ఇక బతకనని అమ్మమ్మ స్పష్టంగా చెప్తుంది. మరలా తెనాలి రంగమ్మ గారు బ్రతికేటట్టు లేదని కబురు చేస్తారు. చిదంబరరావు గారు కోర్టు నుంచి వచ్చి అమ్మమ్మ పక్కలో కూర్చుని, ఏమమ్మా ఏం చేస్తావు అంటారు. నేను చేసేదేమున్నది, బతికిద్దామని తీసుకొచ్చారు. డాక్టర్లు మీరు కృషి చేశారు. నాకు రోజులు లేవు. ఆయన అమాయకుడు, ధర్మరాజు లాంటివాడు. పిల్లవాడా అల్లరివాడు. పిల్లకేమో నోట్లో నాలుక లేదు. అందరితో మంచిగా ఉండగలదు. ఎవరైనా చేస్తారు. బతికితే కూడు గుడ్డ ఉన్న చోట ఇవ్వండి. ఇంట్లో 50 సవర్ల బంగారం ఉన్నది. ఉన్న బంగారం అంతా పిల్లకే ఇవ్వండి. ఇంతలో బాపట్ల వెంకట్రావు గారు లోకల్ ఫండ్ డాక్టర్ గారిని, దేశరాజు అప్పారావు గారిని తీసుకుని మందులతో సహా వస్తారు. సాయంత్రం 6:50 లోకల్ ఫండ్ డాక్టర్ గారు చూసి వైద్యంలో పొరపాటు జరిగిందంటారు. ఇప్పుడు నిన్ను ఏ జైలుకైనా ఏడ్చవచ్చు పట్టుబడితే. ఉదయం కులాసాగా ఉన్న మనిషికి ఇంతలో ప్రాణమోసం రావడం ఏమిటి? సీతాపతి తాతగారు, ఎవరూ జైలుకి వెళ్ళవద్దు, ఇది నా విధి. పిల్ల పుట్టినప్పుడే అనుకున్నాను. జానకమ్మ గారు, ఇక్కడ డాక్టర్లు పనికిరారు. తెనాలి వెళ్ళి తుమ్మలపల్లి హరినారాయణ డాక్టర్ గారిని తీసుకొస్తే బాగుంటుంది అని అంటారు. సీతాపతి తాతగారు బయలుదేరి స్టేషన్కు వెళ్ళారు. అమ్మమ్మ చిదంబరరావు గారిని పిలిచి అమ్మ చెయ్యి, మామయ్య చెయ్యి, రాఘవరావు గారి చెయ్యి కలిపి వారి చేతిలో పెడుతుంది. రాఘవరావు మామయ్య గారికి అప్పుడు 13 సంవత్సరములు, అమ్మకేమో 5వ ఏడు. అమ్మమ్మ, ఆయన గారు ఉన్నారా అని చిదంబరరావు గారిని అడుగుతుంది. చిదంబరరావు గారు లేరు. ఆ చెప్పేదేంటో మాకు చెప్పమ్మా అంటారు. వారికి చెప్పే మాట మీకెట్లా చెప్పేది అంటుంది అమ్మమ్మ. ఇంతలో అమ్మకు మామయ్యకు అన్నం పెడతారు. రైలు కూత వేసి సాగుతుంది. అమ్మమ్మ లేరుగా 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 అని 3 సార్లు అని ప్రాణం విడుస్తుంది. సీతాపతి తాతగారు తెనాలి చేరకముందే అమ్మమ్మ పోయిందనే కబురు తంతి ద్వారా తెలుస్తుంది. తాతగారు వెంకట సుబ్బయ్య గారు ఉదయం రైలుకు వస్తారు. వాకిట్లోకి రాగానే సీతాపతి తాతగారు చిటికేశ్వరపు చెట్టు కింద పడిపోతారు. కాసిని మజ్జిగ
తాగిచ్చి లేవదీసుకుని లోపలికి తీసుకొస్తారు. అమ్మమ్మకు ప్రాణం పోయి కింద పెడతారు. అంతటా రాజరాజేశ్వరి నిద్రపోతున్న అమ్మని లేవదీసి, ఇదిగో అమ్మ, మీ అమ్మ పోయింది, ఇక కనబడదు, బాగా చూడు అని పెద్దవాళ్ళు ఏడవగా ఆశ్చర్యంగా అమ్మమ్మని చూస్తూ, మా అమ్మ పోలేదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, ఏం పోయింది, ఎప్పుడు పోయింది అని మనసులో అనేక రకాల ఊహలు బయలుదేరినవి. అమ్మ నిద్రపోతున్నదిలే, నిద్ర అయితే రోజు ఏడవడం లేదుగా, ఈ రోజున ఎందుకు అందరూ ఏడుస్తున్నారు, నిద్ర కాదేమో, అమ్మ కనపడుతుంది, నిద్రపోతున్నది, వినపడేది ఏడుపు, చెప్పుకునేది పోయిందని. అమ్మ, మా అమ్మ పోలేదులే అని ఎదురుగుండా ఉన్న రేగుపండ్ల చెట్టు వంక చూస్తూ ఆలోచించుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక శబ్దము, రంగమ్మ పోయినది అని. అమ్మకు వెంటనే రంగమ్మ అనేది అమ్మ పేరేగా, పేరు పోయింది, పుట్టిన తర్వాతగా పేరు పెట్టేది, పేరు పోతే అమ్మ ఉన్నదా, పేరు కానీ కనపడని అమ్మ కానీ ఈ అమ్మ కానీ, అమ్మ మరొక అమ్మ పోయినది, ఈ అమ్మ కాని అమ్మ మరొక అమ్మ పోయినది, అందరూ పోయిందనే అమ్మ నాకు కనిపించడం లేదు, అందరూ గుర్తించగలిగారా, నేను గుర్తించలేదా అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా బాహ్యస్మృతి తప్పింది. మనసుతో చూస్తుంది కానీ కంటితో చూచుటలేదు. ఈ తరుణంలో మన్నవ రాఘవయ్య గారి భార్య రాజమ్మ గారు మొండిమలతో ఉన్న అమ్మను దగ్గరకు తీసుకుని ఒడిలో పరుండబెట్టుకుని పమిటి చెంగు కప్పింది. తర్వాత అరగంటకు అమ్మకు స్మృతి వచ్చింది. రాగానే అమ్మ పరుండబెట్టుకున్న ఆమె ముఖం వంక చూచింది. చూడగానే ఈమె ఆ రాజరాజేశ్వరి అని మనస్సుకు తట్టింది. వెంటనే లేచి అమ్మ మేడ మీదకి వెళ్ళడానికి ప్రయత్నించగా ఎదురుగుండా రాజమ్మ, పక్కన రాజమ్మ, కాళ్ళ కింద రాజమ్మ, ఎటు చూసినా రాజమ్మ. నడక సాగదు, ఆగుతుంది, మరల అడుగులేస్తుంది. సాహసించి అడుగు వేసినప్పుడు కాలు తడబడుతున్నది. మేడమెట్ల నిండా రాజమ్మే, ఎటు చూసినా అదే కావటంతో కానీ అది రాజరాజేశ్వరి, కానీ అది నేను వేరా అని మనసులో తోచినందున నడక సాగుతున్నది. మేడ మీదకు ఒక గంటకు చేరి మేడ మీద నిల్చోగానే మేడంతా ఒకే రాజమ్మ, పెట్టెగోడ రంధ్రాల నిండా అన్నీ రాజమ్మ తలకాయ వలె, ఇన్ని రాజమ్మలా అని మనసుకు తోస్తుంది. ఒక గోడకు ఇన్ని రంధ్రాలు ఉన్నాయి కనుక ఇన్ని రాజమ్మలు ఉండవచ్చునులే అని అమ్మ ఒక కిటికీ వైపు నడిచి కిటికీలో ఉన్న చువ్వలు పట్టుకుంటుంది. ఆ చువ్వలు చేతి కింద ఆమె గొంతు పట్టుకున్నట్టు తగులుతాయి. పట్టుకున్నానా అని అనుకుంటుంది. కాదు, చువ్వలే, అవి మెత్తగా తగులుతున్నాయి కదా. ఆమె ముఖాలు పైన కనపడుతున్నాయి, చువ్వలే గొంతుగా తోచును. ఇంతలో కిటికీలో గుండా ఎదురుగుండా ఉన్న స్టేషన్ వైపు చూస్తుంది. చూడగా స్టేషన్లో ఒకే రైలు కోత వేసి ఆగును. ఆ కోత తన చేతి కింద ఉన్న గొంతుల్లో గుండా నేను రాజరాజేశ్వరినమ్మా అని వినపడును. రైలు కోతను గుర్తిస్తూనే ఉంది. పట్టుకున్నది చువ్వలని తెలుస్తుంది. స్పర్శ, రూపము, శబ్దము, రైలు యొక్క కోత, చేతి కింద స్పర్శ, కనపడుతున్న రూపము ఒకటే, రాజరాజేశ్వరి. ఆ గొంతులోనే కేకగా వినపడును. జనులు రైలు దిగి వెళ్ళుచుందురు. ప్రథమముగా రాజరాజేశ్వరిగా కనపడి తర్వాత మామూలుగా కనపడదురు. వీళ్ళందరూ ఒక రైలు ఎక్కి వచ్చి ఎవరిళ్లకు వారు వెళుతున్నారా? ఎక్కడానికి దిగడానికి స్టేషన్ ఒకటే కానీ ఇల్లు వేరు. అయినా వీళ్ళనందరినీ ఎవరు పుట్టించారు? వీళ్ళందరినీ సరేలే, ఈ రైలు ఎవరు చేశారు? ఎవరో ఫలాని వాడా? వాడికి ఎవరు చెప్పి చేయించారు? వాడి తాత మొట్టమొదట ఇవన్నీ ఏర్పడే ఉన్నవా? రైలు ఇటీవల వచ్చిందంట కదా. రైలు కనిపెట్టడము ఇప్పుడు కావచ్చు, కానీ రైలు చేయి పదార్థములు ఎప్పుడూ ఉన్నవట కదా. ఇవన్నీ ఏమిటి? పోనీలే అని అమ్మ నేను ఎవరు అని కేక వేయను. ఆ కేకనే వింటుంది, వేరెవరికి వినపడదు. నేనే వింటుంది అని నేను అనుకున్నా, ఎందుకంటే ఎవరు మేడ మీదకు రాలేదు. కేక వేసినట్టు వినపడుతుంది, తెలుస్తుంది. సహజంగా కేక వేసినాను.
వెంటనే నేనే ఇదంతా అని సమాధానం వస్తుంది. అందుకని నేనే విన్నాను అన్నాను. తర్వాత ఇట్లా మధ్యాహ్నం 12:20 వరకు అమ్మ మనసులో ఇట్లా అనేక ఊహలతో కొంతకాలం గడిచింది. కండ్లు తెరవగానే కింద నడుస్తున్నట్లు శబ్దం వినపడుతుంది. అమ్మకు స్పృహ వచ్చినది. ఏడుపు వినగానే పోయిన అమ్మ ఇంకా రాలేదు, కావలేను. పోయింది తెలిస్తేగా ఇంకా రాలేదు అనుకోవడానికి. నాకు తెలియకపోవచ్చు, కానీ ఏడ్చేవారికి చిన్నది పోయినది రెండూ తెలిసే ఉండాలి కదా. అమ్మకి ఏడుపు రావడం లేదు. పోయింది ఏమిటి అని ఆవేదన, ఆలోచన కలిగింది. 1:40 నిమిషాలకు అమ్మమ్మకు నీళ్లు పోస్తూ ఉంటారు. అమ్మను తీసుకుపోతున్నారు రామ్మ అని బాపట్ల వెంకట్రావు గారు అమ్మని ఎత్తుకుని వచ్చి తాటి చెట్టు కింద నిల్చోబెడతారు. ఇంతలో తాటిమట్ట రాలి అమ్మ నెత్తిన పడగానే అమ్మ తలపైకెత్తి చూసి, ఎవరూ పైన లేరు, రాలవలసిన మట్టా కాదు, ఎండలేదు, పండలేదు, ఎవరూ కొట్టలేదు, అకారణంగా కారణమై నా నెత్తిన పడ్డది అని అమ్మ బాధను మరిచి తృప్తిపడును. ఇంతలో అమ్మమ్మకు ఫోటో తీస్తారు. శవానికి తల నిలవదు. కుర్చీ మీద తాతయ్య అమ్మమ్మ తల పట్టుకుని వెనక వైపు నిలబడతారు. అమ్మ అన్నయ్య రాఘవరావు గారు ఈ ఫోటో కారకుడు. ఈ ఫోటో తీస్తే కానీ అమ్మను ఎత్తనివ్వనని బోర్లా పడుకుని నోరు నేలకేసి కొట్టుకుని ఏడుస్తుంటాడు. అమ్మకు వెంటనే అమ్మ పోయిన దానికంటే అన్నయ్య ఏడ్పు చూసి మనసు కరిగిపోతుంది. ఫోటో తీసి అమ్మమ్మను కుర్చీ నుంచి తీస్తూ ఉండగా ఈ వెంకట్రావు గారే పోదాం రా అమ్మ అని మేడ మీదకు తీసుకుని వెళ్ళి మామూలు కిటికీలో కూర్చోబెట్టి దిగి వస్తారు. ఒక అరగంట అమ్మ కండ్లు మూసుకొని తెరవగానే స్టేషన్ వైపు చూచే కాలంలో అమ్మమ్మను నిచ్చెన మీద పండుకొనబెట్టుకొని అందరూ పూలు పళ్ళు పసుపు కుంకుమ చల్లుకుంటూ వెనుక వైపు తాతగారు వాళ్లతో కనపడగానే ఇదిగో ఇప్పుడు అమ్మ కూర్చుంది. అమ్మ కాదులే, అందరూ పోతున్నారుగా. ఆమె పండుకొని వీళ్ళు నడిచి, కాదు తేడా ఉన్నది, ఆమెను వీళ్ళు మోయిచున్నారు, వీళ్ళకై వీరు నడుచుతున్నారు, అదే దాని తేడా ఏమో. కాదు, నేను అమ్మ మొన్న మేనా మీద వచ్చేటప్పుడు చాకళ్ళు మోసారు కదా, వాళ్ళు పోవడానికి నేను అనుకునే పోవడానికి ఏదో నాకు తెలియని తేడా ఉంది. వీళ్ళందరికీ తెలుసుగా, నాకు వివరిస్తారేమో అని రాజమ్మ గారిని అడుగుదాములే అనుకుంటుందమ్మ. సాయంకాలం మళ్ళీ అక్కడ కూర్చున్నది మర్చిపోయి. సాయంత్రం 6:30 అవుతుంది. ఎవరో తీసుకుని వెళ్ళి నీళ్లు పోస్తారు. ఎవరో అనిపిస్తూ ఉంటుంది. చేసేదంతా రాజమ్మలాగానే అనిపిస్తుంది. కొండపాటూరి పాపయ్య గారు చెల్లెలు రాజమ్మ. దీపాలు పెట్టారు. స్నానం చేయించి లోపలికి తీసుకుని రాగానే బుడ్డి వెలుగుతూ ఉంటుంది. బుడ్డి వంక చూడగానే అమ్మకు ఈ చీకటిలో ఉన్న వెలుతురులో అగపడుతున్న ఒక్కసారిగా మంచం చూడగానే అయ్యో అమ్మ ఏది అనిపించింది. దీపబుడ్డి వత్తి పైకి వచ్చి ఒక మూర పొడుగున వెలుగుతున్నట్లు కనపడుతుంది. ఆ మూర పొడుగు జ్యోతిలో ఆ రాజరాజేశ్వరి మామూలుగా మంచంలో పడుకుని ఉంటుంది. అయ్యో అమ్మ కాలుతుందేమో అనిపిస్తుంది. జ్యోతి ఆరిపోయి 2 బొమ్మలు కనిపిస్తుంది. అమ్మ ఎట్లా బుడ్డిలో ఉన్నది అనిపిస్తుంది. బుడ్డి మూత దీపబుడ్డిలో తాకితే కిరసనాయలు కారుతుంది. ఆ జ్యోతికి కిరసనాయలు ఆధారం కదా అనిపిస్తుంది. కిరసనాయలకు వత్తి ఆధారం. చేతులు సంస్కారం అనిపిస్తుంది. ఎక్కడో కాలుతూ ఉన్న అమ్మ శ్మశానము నాన్న కంటికి అద్దినట్టు కనపడతారు. అది వరకు ఆ ప్రదేశం అమ్మ ఎరుగదు. ఇంతలో అమ్మకు అన్నం పెట్టి మేడ మీదకు తీసుకెళ్తారు. అమ్మ తాతగారితో, తాతయ్య మా అమ్మ ఏది? తాతగారు అంటే చిదంబరావు గారు, మీ అమ్మ తెనాలి వెళ్ళినది. అమ్మ తెనాలి వెళ్ళే వాళ్ళందరూ ఇలాగే పోతారా? తాతగారు లేదు అమ్మ పడుకో. అతి సునిశ్చితమైన ప్రశ్నలు. అమ్మ పడుకొను. అవని కన్నా పావని. అమ్మమ్మ పోయిన 4వ రోజున తాతయ్య పెంచిన పిల్లి కూడా పోతుంది. బాదం చెట్టు కింద పడి ఉండగా ప్రాణం పోకుండా పోవడానికి సిద్ధపడుతుంది. అమ్మ చంద్రమౌళి చిదంబరావు గారిని, తాతయ్య ఇదేంటి, పిల్లి ఎందుకు ఇట్లా పడుకుంది? చిదంబరావు గారు, చావుకు సిద్ధమైందమ్మా అని వెళ్ళిపోతారు. పిల్లి అంతా కదులుతుంది, పొట్ట మాత్రం ఎగురుతూ ఉంది. ఎందాక ఇట్లా ఎగురుతుందని తలవంచి చూడగా ముక్కులు కూడా ఎగురుతూ ఉంటాయి. ముక్కులు
ఎందుకు ఇట్లా ఉన్నవి అని అమ్మ చేయి పెడుతుంది. తల వంచగానే అమ్మ బొమ్మ పిల్లి కళ్ళల్లో కనబడుతుంది. ఇదేమిటి, నేను పిల్లి కళ్ళల్లో కనబడుతున్నాను, పిల్లి నా కళ్ళలో కూడా కనపడుతుందా? పిల్లి కళ్ళలో నన్ను చూసుకున్నాను కానీ నా కంటిలో నన్ను నేను చూసుకోలేనుగా, లేకేమి నా కండ్లేగా పిల్లి కళ్ళల్లో చూస్తున్నది, గుర్తించుకుంటున్నది నేనేగా. చూచేది కండ్లు అయినా గుర్తించేది గుర్తుగా, ఆ గుర్తు నేను. కానీ ఇట్లా నా బొమ్మ నా కండ్లలో ఎందుకు కనబడదు అని అనుకుంటూ పిల్లి ముక్కు వద్ద ఉన్న చెయ్యి వంక చూడగానే శ్వాస ఆగిపోయింది. బొమ్మ లేదు, శ్వాస లేదు. ఇందాక ఉన్న నేను ఇప్పుడు దాని కళ్ళల్లో కనపడటలేదు. తాతగారిని కేకవేసి, తాతయ్య ఇప్పుడు పిల్లిని చూడు అని అమ్మ అనగానే, తాతయ్య పోయిందమ్మా, పిల్లి చచ్చిపోయింది అన్నారు. అమ్మ ఇదా చచ్చిపోవడం అంటే అని ముక్కు దగ్గర చెయ్యి పెట్టుకుని చూసుకుంటుంది. 2 నిమిషాల్లో ఏమి చేస్తున్నది అమ్మకు గుర్తు లేకుండా పోతుంది. తర్వాత 12 గంటలకు అమ్మకు మెలకువ వస్తుంది. ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టుకొనటము, పెట్టుకోనే తన్ను తాను మరవడము. ఇదే ప్రాణాయామ సిద్ధి. దీనికి అప్రయత్నమైన హఠయోగం అని పేరు. అమ్మమ్మ కర్మాంతరములకు బన్నవబోయి బాపట్లకు వచ్చిన తర్వాత ప్రతిరోజు 2 పిల్లలతో బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి పొగడు చెట్టు కింద కూర్చొని కొన్ని గంటల కాలం గడిపి వచ్చేది. ఆ 2 పిల్లల పేర్లు పంగులూరు శేషతల్ప సాయి కూతురు అనసూయ, మాధవపెద్ది కాళిదాసు గారి కూతురు నాగలక్ష్మమ్మ. నెల రోజులు వెళ్ళిన తర్వాత ఓ రోజున స్నేహితులు, ఎప్పుడూ ఒక్క టెంకాయన్నా తెచ్చుకోవే, నువ్వు మట్టి తెచ్చావా అని ఎగతాళి చేస్తారు. అమ్మ ఏం చేసేది, మట్టి కూడా లేదు అని మనసులో అనుకుని ఎవరిని అడిగేది, ఇస్తారో ఇవ్వరో అని ఆలోచిస్తూ అరికాలు రుద్దుతూ ఒకసారి ఎందుకో చేతి వంక చూసుకుంటుంది. చేతికి ఎందుకో ఎర్ర రంగు దుమ్ము అయి ఉంటుంది. ఇందుకేనా వాళ్ళు మట్టి తెచ్చావా అన్నారు, కొబ్బరికాయ తెచ్చిన వారికి ఈ మట్టి రాదా, నాకు ఎందుకయింది? అమ్మ వారి పాదాల వంక చూస్తుంది. వారికి ఇలాగే ఉంది. అసలు మట్టి ఎందుకు అవుతుంది, కింద నడుస్తాము కనుక. నేల ఏ రంగున ఉంటే పాదానికి ఆ రంగు అవుతుంది అని అమ్మ అనుకుని, నేల మీద నడవని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అమ్మ ఆలోచించి గుడి ముందు వాకిట్లోకి వచ్చి నుంచుని, పక్షులు మినహా అన్నీ కిందనే నడుస్తున్నవి కదా, పక్షులు కూడా కొన్ని కిందకు వాలుతున్నవి, కొన్ని చెట్టు మీదకు వాలినా ఆ చెట్టుకు నేలే ఆధారంగా ఉంది. అమ్మ గుడి పక్కకు వచ్చి పైకి చూడగా కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు కనబడను. అమ్మ ఆశ్చర్యంగా దృష్టి కిందకి తిప్పగానే అమ్మవారికి పూజ చేయు పూలు తులసి దళములు నేల మీదనే మొలచి ఉండును. అమ్మ పూలు తులసి దళములు కోసుకుని గుళ్ళోకి పోయి అమ్మ నేల మీద పెట్టును. అర్చకుడు అమ్మను గదిమి పెద్దగా అరిచి, కింద పెడతావే, తప్పు కాదు, అమ్మవారి పూలు కింద పెట్టొచ్చునా అంటారు. అమ్మ చెట్టు కిందనే మొలిచింది కదా అని పెట్టాను, అది పెట్టడం తప్పు అని నాకు తెలియలేదు అనబోయి, చెట్టు కింద మొలవడం కూడా తప్ప అని అన్నది. అర్చకుడు అని ఎవరన్నారు అంటూ చటారు తీసుకొచ్చి పిల్లలిద్దరికీ అమ్మకు పెడతాడు. పిల్లలిద్దరూ కొట్టిన కొబ్బరికాయలు 4 చెక్కలు అవుతాయి. అమ్మ వాటిని చూసి 2 కాయలు 4 భాగాలు అయినాయని ఆలోచిస్తూ మండపం మీదకి వెళ్ళి, మీరు వెళ్ళండి నేను రాను అంటుంది పిల్లలతో. పిల్లలు ఓ చెక్క అమ్మకిచ్చి వెళ్ళిపోతారు. ఆ అమ్మ ఆ చెక్కను అనేక ముక్కలు చేసి ముక్కలు చేతిలో పెట్టుకుని ఒకటే అనేకమైనవి అనుకుంటూ గుడిలోకి వచ్చే ప్రతి మనిషిని, కొబ్బరికాయ అంటే ఏమిటి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అని అడుగుతుంది. ప్రతి ఒక్కరూ గుడ్డి ప్రశ్న అనుకుంటూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు. అమ్మ ఆ రోజంతా ఇంటికి వెళ్ళక మండపంలోనే కూర్చుని అసలు ప్రతి వస్తువు ఎక్కడి నుండి పుడుతుందో అనుకుంటూ ఆ రాత్రంతా అక్కడే గడుపుతుంది. రాత్రి 7 గంటలకు స్థానాచార్యులు గారు రామాయణం పురాణం చెప్తారు. ధర్మాలు చెప్పినట్టుగా ఉంటుంది. అమ్మ ధర్మం అంటే ఏమిటి, చేసేది ధర్మమా, చెప్పేది ధర్మమా, చూచేది ధర్మమా, ధర్మం అంటే అర్థం కాలా, తాతగారిని అడుగుదాం. ఇంతలో రుద్రాక్షలు
ముఖాన కణితి గల బాపట్ల సుబ్బారావు గారు, అంటే ధర్మకర్త దగ్గర గుమస్తా, గుడిలోకి వచ్చి, ఏమ్మా ఇంతసేపు ఉన్నావు? రాత్రి 8 గంటలైంది. మీ ఇంట్లో నవరాత్రి పూజలు కదా, మీ మేనత్త గారు కలశం పెట్టలేదా? అమ్మ, కలశం అంటే ఏమిటో తెలియదు. నేను ఒకటి అడుగుతా, చెప్తారా తాతగారు? సుబ్బారావు గారు, అడుగమ్మా. అమ్మ, ఇద్దరం కలిసి పొగడి చెట్టు కింద కూర్చుందాం పదండి అని చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటారు. అమ్మ, దేవుడికి పూజ చేసే పసుపు కుంకుమ, దేవుడికి పెట్టే సొమ్ములు, కట్టిన గుడ్డలు, పెట్టే నివేదనలు, ఈ పాత్రలు, ఈ పళ్ళాలు, వీటి పుట్టుక ఎక్కడ తయారైనాయి? సుబ్బారావు గారు, చెట్టు కింద మొలచినవి కనబడుతున్నవే కదా. పసుపు అంటే అది కిందనే, కుంకుమేమో పసుపుతో తయారైంది. అన్ని లోహములలో తయారైనవే. ఆ లోహములు ఎక్కడ పుట్టినాయి? సుబ్బారావు గారు, అవి కిందనే పుట్టినాయి అమ్మా అంటూ, పొద్దుపోయింది వస్తా అంటూ లేస్తారు. అమ్మ, ఒక్క మాట వినిపోండి తాతగారు అంటుంది. ఇంతకు ఆ పూజ చేయించుకునే దేవుడు ఎక్కడ పుట్టాడు? సుబ్బారావు గారు, ఎక్కడా? గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటాడు. అమ్మ, విగ్రహాలంటే దేవుడు కాదా? సుబ్బారావు, కాకేం దేవుడే. అమ్మ, మరి నేను దేవుడు అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటారే? సుబ్బారావు గారు, పిచ్చి ప్రశ్నలు, నేను వస్తా, పో ఇంటికి పో అంటూ వెళ్ళిపోతాడు. అమ్మ మండపంలో పడుకుని, ఇంకా ఎవరన్నా వస్తే బాగుండును, ఇవన్నీ అడుగుదాం అనుకుంటుంది. అమ్మ వయసు 4 సంవత్సరములు. ఇంతలో ముక్తి నూతలపాటి శ్రీరాములు లీడర్ గారు, గుమస్తా గారు గుళ్ళోకి వచ్చి మండపం మీద స్నేహితులతో కూర్చోడానికి వస్తారు. అమ్మను చూసి నోటి మీద చేయి వేసుకుని, ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావు, పోదాం పదా అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు. స్నేహితులతో, ఈ బిడ్డకు తల్లి లేదు, చాలా బుద్ధిమంతురాలు, అల్లరి చెయ్యదు అంటారు. ఇంకా నీకు పిల్లలు లేరుగా, పెంచుకో అంటారు స్నేహితులు. ఈ రాత్రి ఇంటికి వెళ్దాం అమ్మా, పొద్దుపోయిందిగా అంటారు. బుద్ధిమంతురాలనంటిరిగా, ఇక్కడ ఉంటాలే, నువ్వు చెప్పినట్టు వినకపోయినా బుద్ధిమంతురాలని అంటావా? బుద్ధిమంతురాలంటే అసలు ఏమిటి? బుద్ధి కలిగిందనా? బుద్ధి లేని వారు ఉండరుగా, కుక్క కూడా బుద్ధి ఉన్నది కదా. శ్రీరాములు, బుద్ధి అంటే గుణమమ్మా. అమ్మ, గుణము లేనివి ఉండవుగా, అన్నిటికీ గుణములు ఉన్నవిగా. పక్క స్నేహితులు, ఈ అమ్మాయి చాలా అసాధ్యంగా ఉన్నదే. శ్రీరాములు, నీకు కానీ ఇస్తా కానీ కొట్టు మూత వేయబోతున్నారు, ఏదైనా కొనుక్కొచ్చుకోపో అంటారు. అమ్మ, నేను కానివ్వమనే అంటున్నాను. శ్రీరాములు గారు, కవిగారి మనవరాలు గదూ అంటారు అందరూ కలిసి. శ్రీరాములు గారు అమ్మ చిటికిన వేలు పట్టుకొని బయలుదేరిపోతూ ఉంటారు. మధ్యలో అమ్మ శ్రీరాములు గారికి కనపడదు. శ్రీరాములు గారు చేతిలో వేలు జారిపోయినట్లుండి పక్క చూసి స్నేహితులతో, అమ్మాయి ఏది అని అడుగుతారు. మేము చూడలేదండి అని వారు సమాధానం చెప్తారు. అట్లా అనుకుని వారు వెళ్ళిపోతారు. అమ్మ తిరిగి వచ్చి గర్భగుడి లోపలికి వెళ్ళి ఒక మూల నుంచుంటుంది. అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్ళిపోతాడు. అమ్మ ఆ రాత్రంతా గుడి లోపల ఉండి రాజలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఆయన విగ్రహాలన్నాడే, ఏమిటో చూద్దాం, విగ్రహాలేనా దేవుడంటే, వేరే ఉంటాడా? అమ్మవారిని తాకి చూద్దాం, జంకు లేకుండా ముందు కళ్ళకు పెట్టిన డిప్పలను లాగివేసి వాటిలో కళ్ళల్లాంటి గుడ్లు ఉన్నవేమోనని చూచును, ఏమీ కనపడవు. క్రమంగా అమ్మవారికి కట్టిన గుడ్డలు అన్నీ తీసి తరచి చూడగా అంతా రాయిగా కనబడుతుంది. రంగులు పూసినట్టుగా జిడ్డుగా చేతికి తగులును. పిలిచినా పలకదు, కదిలించినా కదలదు. ఇదేనా దేవుడంటే అనుకుని మళ్ళీ అన్నీ పెడదామనుకుంటే చేతకాకపోవడం చేత ఓ పక్కన పెట్టి, అమ్మవారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకం, తీసేస్తే ఒక రకమా, ఈ అలంకారమేనా దేవుడు అని తీసినవన్నీ దగ్గర పెట్టుకుంటూ వాటిని చూసుకుంటూ, ఈ సొమ్ములు చేసినవాడు దేవుడా, ఈ చీర దేవుడా, ఈ రాయి చెక్కినవాడు దేవుడా, వాటిని దేవుడు అనుకునేవాడు దేవుడా, అసలు ఈ పదార్థాలన్నీ ఇచ్చిన భూమి దేవుడా, ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు, అన్నిటికీ ఆధారం కదా, అందులో పుట్టిన వస్తువులు పెట్టి ఆమెను కాదని దేనికో పూజ చేస్తూ ఆ అమ్మను అనగా భూమిని నిరాకరిస్తూ అని అమ్మ మట్టి పట్టుకొని మట్టిని, అమ్మా నీలో పుట్టి నీలో పెరిగి
నీలో లయమయ్యే వస్తువులన్నిటికీ పూజ చేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా అని మట్టితో మాట్లాడుతుంది. అమ్మ చైతన్యాలకు కూడా ఆధారంగా ఉన్న నీవు సర్వభూతాలకు ఇంత జడత్వంగా కనపడతావేమిటి? రాజుగారి పాట. హే అఖండ దివ్యజ్యోతి దారి చూపవే రావే అని పాట. అమ్మ భూమిని అమ్మ పోతూ అమ్మను చూపించి, అమ్మవు నీవే, అమ్మ అంటే అర్థం కాదు, ఎందుకు కాదంటే తర్వాత చెప్తాలే అని అనుకుంటుంది తనలో తనే. ప్రతి వస్తువును అన్వేషించి విమర్శించి వివరించి నీవెవరో నీతోనే చెప్తాలే అని భూమితో అంటుంది. ఆ రాత్రి దేవాలయంలో ఒక మూల నక్కి కూర్చుని ఉదయం 8:30 గంటలకు వాకిలి ముందరకు రాగా అదే సమయానికి అర్చకుడు తలుపులు తీసి ఎదురుగా ఉన్న అమ్మను చూచి తను ఆరాధిస్తున్న రాజ్యలక్ష్మి అమ్మవారు అనుకుని సాష్టాంగ నమస్కారం చేసి ఒళ్ళు తెలియక ఒక అరగంట సేపు కదలక తర్వాత కళ్ళు తెరిచి చూడగా అమ్మవారు కనబడదు. మెల్లగా అమ్మ బయటికి వస్తుంది. నేను చూచింది నిజమా భ్రమా అనుకుంటాడు. రంగాచార్యులు గారు లోపలికి వెళ్ళి రాజ్యలక్ష్మి అమ్మవారి వద్ద పడుకుని నిజమైన దర్శనమిచ్చావు తల్లి అని సొమ్ములన్నీ వలిచిన విగ్రహం వంక చూడక గుమ్మంలో చూచిన అమ్మ రూపాన్నే మనసులో పెట్టుకుని నమస్కారం చేయును. ఆ రోజంతా ఎక్కడ చూసినా ప్రతి వస్తువులోనూ అమ్మ రూపమే గోచరించును. గుడి ధర్మకర్త దేశరాజు రంగారావు గారు వచ్చి, ఏం రంగాచార్యులు గారు ఈరోజు అమ్మవారిని దిగంబరిగా ఉంచారే, దిగంబరోత్సవమా అని హేళన చేస్తారు. రంగాచారి, లేదయ్యా, ఒంట్లో సరిగా లేదు, తిరువెంగళాచార్యులు గారు వస్తాడు కదా అనుకుంటే ఆయన కూడా రాలేదు అంటూ లోపలికి వచ్చి అమ్మవారిని వివరంగా చూస్తాడు. గుడ్డలు లేవు, సొమ్ములు లేవు. పాపం ధర్మకర్త గారు మంచివాడు కనుక నన్ను ప్రాణాలతో ఉంచాడు అనుకుని తహతాలాడుతూ ఒళ్ళు చెమటలు పట్టి నరములు వణుకుతూ ప్రొద్దున్న ఆయన దర్శనంతో ఆనందపడుతూ సొమ్ములన్నీ వెతికి కనపడక అమ్మవారికి వేరొక చీర కడుతూ, ఏమ్మా రాయిలో నుంచి అలంకారంతో సహా నాలో ప్రవేశించావా, ఒట్టి రాయే ఉంచావా, ఈ సొమ్ములు దొరక్క ఉద్యోగం పోయినా నువ్వు నాలోనే ఉంటావు కదా, నా కళంకం పోయేటట్టుగా అలంకారానికి సొమ్ములు ఇయ్యమ్మా అంటూ ఉండగా సొమ్ములున్న చోట మనసుకు తడుతుంది. సరాసరి ఆ మూలకి వెళ్ళి సొమ్ములు తెచ్చి ఎప్పుడూ సర్వకాలం ఇట్లాగే కాపాడుతూ ఉండు తల్లి అని మనస్సులో అమ్మవారు విగ్రహంలో లేరు, విగ్రహంలోని యంత్రబలం నాలో ప్రవేశించింది, ఎక్కడున్నా కాపాడుతుంది అని దృఢ విశ్వాసంతో అలంకారం పూర్తవుతుండగా ధర్మకర్త ప్రవేశించి, ఏమోయ్ దొంగిలించింది తెప్పించి పెడుతున్నావా, నీకు రావాల్సింది లెక్క చూసుకో అంటారు. రంగాచారి, నాకు రావాల్సింది తర్వాత చూద్దాం, మీ సొమ్ములు లెక్క చూసుకోండి ముందు. ధర్మకర్త, అర్చకుడి దొంగతనాన్ని అమ్మవారు కూడా పట్టుకోలేదు, అందుకనే ఇంట్లో దొంగని ఈశ్వరుడు అయినా పట్టలేడనే సామెత, ఇది ఈ దొంగతనానికి వర్తిస్తుంది అంటారు కోపంతో. రంగాచారి ధర్మకర్త గారి మాటలు విని, నాకు ఈ ఉద్యోగం పోయినా సరే నీ రూపు మాత్రం మరుపుకు రాకుండా చెయ్యమ్మా అని అమ్మను ప్రార్థన చేసి రంగారావు గారితో, నేను చేసిన ఒట్టి రాయికేగా అని నమస్కారం చేసి బయటికి వెళ్తారు. రంగారావు, ఈ వెళ్ళటం ఇలాగే వెళ్ళిపోవోయ్ అంటారు. రంగాచార్యులు గారికి అమ్మ దృశ్య రూపంతో స్పష్టంగా అనుక్షణము కనపడుతుంది. ఉద్యోగం దూరం అవుతున్న కొద్దీ అమ్మ స్పష్టంగా కనపడుతుంది అనుకుంటూ వీధిలోకి వచ్చి నిలబడతారు. రంగాచార్యులు గారు నమస్కారం చేసేటప్పుడు బయటికి వెళ్ళిన అమ్మ ఉదయం 10 గంటలైనా ఇంటికి చేరలేదు. చిదంబరరావు గారి ఇంట్లో నవరాత్రుల ఉత్సవాలు జరుగుతే అమ్మను గురించి ఆరా తెలుసుకోరు. అమ్మ రైలు అవతల వాడకు దగ్గరగా ఉన్న అద్దంకి వారి తోట నుండి సరాసరి గుడి దగ్గరకు వస్తుంది. రంగాచారి గారు గుడి వాకిట్లో నిల్చుని ఉంటారు. వారికి అమ్మవారు కనిపించిన ముఖం ఈ అమ్మలో కనిపిస్తుంది. అమ్మ ఇంకా తదేక దృష్టితో చూస్తూ ఉంటారు. ఓ పావుగంట జరిగిన తర్వాత, నువ్వెవరమ్మాయివమ్మా అంటారు. అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఉంటే వారి అమ్మాయిని. రంగాచారి, అయితే ఇప్పుడు నువ్వు మా అమ్మాయివా? అమ్మ, అనుకుంటే కానా? రంగాచారి, మా అమ్మ వేరే ఉంది, మా అమ్మ నీకు కనపడుతుందా అమ్మ? మా అమ్మ సామాన్యమైంది కాదు అంటాడు. అమ్మ, ఏ అమ్మ మీ అమ్మ? మాయమ్మ అని అంటే మాయ అమ్మ కనిపించకుండా పక్కకు పోవును. రంగాచారి ఎదురుగుండా అమ్మ లేకపోవడం గమనించి, ఈ అమ్మే దర్శనమిచ్చిన అమ్మేమోనని అమ్మ కనిపించక పక్క బజారు శివాలయం మీదుగా పరిగెత్తుతారు.
నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇంటి వద్ద 10 గజాల దూరంలో అమ్మ మరల కనపడి రంగాచార్యులు నడుస్తున్న కొద్దీ అమ్మ పరిగెత్తి స్టేషన్ వైపుకు వెళ్ళి నేరేడు చెట్టు కింద కూర్చున్నాను. నేరేడు చెట్టు కింద ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నిన్న నాకు కనిపించింది నువ్వేనా, నిజం చెప్పు అని అడుగుతారు. అమ్మ, నిన్న మొన్న నీకు కనిపించింది, నువ్వు నిజం చెప్పు. రంగాచారి, పొరపాటు పడ్డానమ్మా, తెల్లవారుజామున. అమ్మ, తెల్లవారుజామున కనపడ్డానా, నిజం చెప్పు. అయితే నీవు నా సొమ్ములు కాజేయడానికి వచ్చావా, గుళ్ళో అమ్మవారివి కాజేసినట్టు? రంగాచారి కళ్ళు పెద్ద కళ్ళు చేసి, అమ్మా అమ్మా పొరపాటు పడ్డాను, 8 గంటలకమ్మా నువ్వు కనిపించింది. ఆ రాతిలో ఉన్న యంత్రం నువ్వేనా? నిన్నెవరూ అర్థం చేసుకోలేరు అంటే పాదాల మీద పడి అర్ధగంట వరకు పడుకుని మాయ కప్పకమ్మా మాయ కప్పకమ్మా అని ఏడుస్తాడు. రోజు వచ్చి అమ్మను గుర్తించలేకపోయాను. ఒకనాడు కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తాను. ఎందుకు ఇట్లా చేయిస్తున్నావు తల్లి? అమ్మా, నన్ను తొందరగా నీలో కలుపుకో తల్లి అని చెట్టు కిందనే వారు కూడా కూర్చుంటారు. అమ్మ అది వరకున్న కవళికలు మారిపోయి సామాన్యమైన అమాయక పిల్లలా కనపడుతుంది. నాయనా, నా కాళ్ళ మీద పడి నన్ను అమ్మ అమ్మ అంటావేం? నేను చిన్నపిల్లను, చిదంబరరావు గారి బావమరిది కూతుర్ను. మా అమ్మ పోతే ఇక్కడ పెరుగుతున్నాను. నేనేదో గుళ్ళోకి అమ్మవారిని దర్శనం చేసుకుందామని అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నన్ను అమ్మాయి అన్నాయన, నేను నీవు అనుకున్న అమ్మను కాను. అమ్మ చెప్పేటప్పుడు రంగాచార్యులు గారికి అది నిజమంతో, సరేలే వెళ్ళు, నా భ్రమేమోలే అమ్మ, నువ్వు చెప్పిందిగానే కనపడుతున్నది. అమ్మ తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రంగాచార్యులు గారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. నీకేం పర్వాలేదు, నీ ఉద్యోగం నీకు వస్తుంది అన్న మాటలు రంగాచార్యులు గారికి వినపడుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళి మంచం వేసుకుని పడుకుంటారు. అమ్మ ఇంటికి వెళుతూ దానిలో ఆసుపత్రి వద్ద ఉన్న చెట్టు కింద పున్నాగ పూలు ఏరుకుని ఇంటికి వెళ్ళి అమ్మవారి పూజామందిరం దగ్గర, అత్తయ్య పూలు ఇవ్వుగో అని నేల మీద పెడుతుంది. అమ్మ మేనత్త గారు, కింద పెడతామే మన అమ్మ చెంపకు పెట్టి కొట్టబోతుంది. అమ్మ ఆ పూలు అక్కడ పెట్టి దొడ్లోకి వెళ్ళి గులాబీ పూలు కోసుకొచ్చి ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతుంది. అమ్మ మేనత్త పేరు అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు, నేను ఎత్తిని పెట్టుకో అంటుంది. అమ్మ నెత్తినే పెట్టుకుంటుంది. అన్నపూర్ణమ్మ గారు కళ్ళు పెద్దవి చేసి, అందుకేనా పూలు తెమ్మన్నది? అమ్మ, పెట్టుకోమంటేనేగా పెట్టుకున్నాను, పూలు తెమ్మంటే తెచ్చా, పెట్టుకోమంటే పెట్టుకున్నా, తెలియంది అడిగా, చెప్పింది చేశా. పురోహితుడు ప్రకాశ సుబ్బయ్య గారి యువతలకు వచ్చి, ఆ అమ్మాయి నెత్తిన పెట్టుకున్న దోషమేం లేదమ్మా, ఆ అమ్మాయి బాలగాదు, పిల్లలకు దోషం లేదు, పూజ చేయవచ్చు. అన్నపూర్ణమ్మ గారిని ఉద్దేశించి, అమ్మగారు, నిన్న ఈ అమ్మాయి గుడి మండపం దగ్గర కనపడ్డదమ్మా, మీకేమవుతుంది? ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నదే. అన్నపూర్ణమ్మ, పెద్దవాళ్ళ దాకానా? అన్నం పెట్టమని అడగడమే రాదు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? పురోహితుడు, లేదమ్మా, ఈ అమ్మాయే, స్పష్టంగా చూశాను, ఏదో విశేషం ఉందని చెప్పుకుంటుంటే విన్నాను. అన్నపూర్ణమ్మ, అవన్నీ సరేలే, తిరిగి మీరు ముందు పూజ మొదలు పెట్టండి. పురోహితుడు, ఏమోనమ్మా, నాకు కూడా అమ్మాయి వంకనే చూడబుద్ధి అవుతుంది, పూజ మొదలు పెట్టబుద్ధి కావడం లేదు. అన్నపూర్ణమ్మ, మీరు కాకపోతే ఇంకొకరు వస్తారులేండి. పురోహితుడు లలితా సహస్రనామం చేత పట్టుకుని తను అమ్మకు చేస్తున్నట్లుగా నామాలు చెబుతుంటాడు. ఒక్కొక్క పువ్వు చేత పట్టుకుని నామాలు చెబుతూ అమ్మ వంకనే చూస్తూ తన అమ్మకే చేసినట్లు భావిస్తూ ఇటు పూజ చేసుకున్నట్టు అటు నామాలు చెప్తున్నట్టు 1 గంటలో పూజ పూర్తి చేస్తాడు. తను ఒక కొబ్బరికాయ తీసుకొని అమ్మ వంక చూస్తూ కాయ కొడతాడు. అమ్మవారికి పూజ చేసినట్లు మానసికంగా అమ్మకు పూజ చేస్తారు. అమ్మ దేశరాజు రంగారావు గారింటికి వెళ్ళి వాకిట్లో అరుగు మీద కూర్చుంటుంది. రంగారావు గారు బజార్ నుండి అప్పుడే ఇంటికి వస్తూ అరుగు మీద కూర్చున్న అమ్మను చూసి, నీవెవరమ్మాయివి అంటారు. అమ్మ పెద్ద వయసులో కనపడుతుంది. అమ్మ, నేను రంగాచార్యులు గారి బంధువును. రంగారావు, నీకేమవుతారమ్మా? అమ్మ, కొడుకు అవుతాడు. అంటే వాళ్ళ అమ్మ నేను అప్పచెల్లెళ్ళ వరుస. అమ్మ, నువ్వు ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉన్నావా అమ్మ అంటారు. లేదు, వాళ్ళ ఇంటి నుంచి కాదు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎవరో ఉద్యోగం తీసేశారట రంగాచార్యులకి, చాలా మంచివాడు, యోగ్యుడు, ఆ గుడికి వాడి చేత అర్చన జరిగే యోగ్యత లేదు అంటుంది అమ్మ. ఈమె అంటుంటే ఎవరో దేవత పలికినట్టు, ఆకాశవాణి పలికినదా అని అనిపిస్తుంది.
వెంటనే గొడుగు వేసుకుని రంగారావు గారు ఇవ్వవలసిన జీతాన్ని పెచ్చుగా 10 రూపాయలు తీసుకుని పువ్వులు పళ్ళు చేత పట్టుకుని స్వయంగా రంగాచార్యులు గారి ఇంటికి వెళ్ళి నైవేద్యం పెట్టు అని జీతం కాక 10 రూపాయలు పెచ్చు ఇచ్చి ఈ 10 పెట్టి దోవతి ఉత్తరేం కనుక్కోమని చెప్పి రంగారావు గారు ఇంటికి వస్తారు. రంగాచార్యులు గారు ఉద్యోగంలో మళ్ళీ ప్రవేశిస్తారు. అరుగుల మీద కూర్చొని ఉన్న అమ్మ చిదంబరావు గారి ఇంటికి వెళ్తుంది. అమ్మ వయసు 4 సంవత్సరముల 7 మాసములు. పరిణామ విచారణ. రెండవ రోజు అమ్మ తెల్లవారుజామున 4:30 గంటలకు లేచి ముఖం కడుక్కొని పూజకు దొడ్లోకి పూలకు వెళ్తుంది. పూలు కోయటకు కొమ్మ వంచగా ఆ కొమ్మ అమ్మతో మాట్లాడినట్లుగా ఉంటుంది. కొమ్మలో నుంచి ధ్వని వచ్చిందా నా మనసా అని అమ్మ ఆలోచించగా పువ్వు కోసిన చోట చెమ్మ వచ్చును. అమ్మ కొమ్మ ఏడుస్తుందేమో అనుకుంటుంది. చెట్టును వదిలేసి అమ్మ అసలు ఏమిటి అనుకుంటుంది. మనసులో అసలు ఏమిటంటే ఇది ఏమిటి, అసలు ఇది ఏమిటి అని అడితేటల దగ్గరకు వెళ్ళి అరటి ఆకు కోయబోగా అరటి పాదులో మురుగుడు వాసన వచ్చింది. ఆకులు సువాసన వచ్చును. చెట్టు పెరిగింది, ఆకు పెరిగింది. మురుగుడు వల్ల దానితో పెరిగిన ఆకు మంచి వాసన. దీనికి దుర్వాసన కారణం ఏమిటి అని వేరు చోట పొడి మట్టిలో నీరు పోసి బురద చేసి మరొక చోట గుంట తవ్వి నీరు బయటకు వచ్చేదాకా వేరొక చోట మళ్ళీ ఆ పూట నీరుని పొడి మట్టిని కలిపి బురద చేసి రోజు నీళ్లు పోయగా అదే మురుగై 1 నెల రోజులకు అందులో వచ్చి ఆకులు కలపగా 3 కలిపిన తర్వాత కొన్ని రోజులకు లుకలుకలాడి పురుగు పుట్టును. అమ్మ అది చూసి ఏది జడత్వం ఏది చైతన్యం అని తోచక మళ్ళా ఒక ఎడారిలోకి వెళ్ళి అమ్మ బయలుకి కూర్చుని దాని మీద మట్టి కప్పి వచ్చును. 3 రోజులకు వెళ్ళి చూడగా రూపం మారి మరొక రూపం దాల్చను. కొన్ని రోజులకు మట్టిలో మట్టి కలిసిపోయినది. అమ్మ అసలు దీని రూపం ఎక్కడా, ఇది రావడానికి కారణం ఏమిటి అని ఆలోచించుతూ ఒకరోజు చలిది అన్నం భోంచేస్తూ ఉండగా అమ్మ పినతల్లి కుమారుడు మతుకుమల్లి శ్రీధర్రావు గారు 2 సంవత్సరముల కుర్రవాడు అమ్మకి ఎదురుగా తులసి కోట మీద బయటికి కూర్చుంటాడు. అమ్మ పినతల్లి శేషమ్మ గారు ఆ పిల్లవాడిని ముందుకు పడేటట్లుగా తులసిటి మీద కూర్చుంటావా, తప్పు కాదు అని వీపు మీద కొడుతుంది. అమ్మ ఆ దృశ్యం చూసి అన్నం తినలేక లేచిపోయి కింద పడ్డ పిల్లవాడిని పైకి లేవతీస్తూ విరోచనం వంక చూడగా అమ్మ అన్నములో కలుపు తిన్న పదార్థం దోస కింద దానిలో కనపడుతుంది. అమ్మ అది చూచి నేను అన్నంలో కలుపు తినేది ఇందులోకి వచ్చిందే అని వంట ఇంట్లోకి వెళ్ళి వంట మనిషి తరిగిపెట్టిన కూరల వంక చూడగా కొన్ని దోసకాయలు పచ్చడికి, కొన్ని కూరకు, కొన్ని పులుసుకు ఒకే రకం కాయలను ముక్కల తేడాతో తరిగి ఉంచుతారు. తరిగి ఉంచినవి చూసి గంపలో ఉన్న దోసకాయలను చూస్తూ ఒక కాయ చేతికి తీసుకుని కత్తిపీట పట్టుకుని ఆ ముక్కలు చూస్తూ ఆ ఒక కాయని వారు తరిగినట్టుగా అన్ని రకాల ముక్కలు తరుగును. ఒకే కాయను అనేక రకాల ముక్కలుగా తయారు చేసి పొయ్యి మీద ఉడుకుతున్న పదార్థముల వంక చూసి ఒక పొయ్యి మీద చూచి ఉడుకుతున్న పప్పును మరొక కొంపటి మీద కాయలు కాలుతూ కొయ్యలో దానిలో నుంచి సీమని ఒక శబ్దమును ఇంటూ 3వ పొయ్యి మీద ఉన్న పులుసును చూచి అన్నం వండారా రాఘవమ్మ గారు అని అడుగుతుంది. రాఘవమ్మ అన్నం ఉడికిందమ్మా, కూర తిరగమాత వేసి అన్నం పెడతానమ్మా. అమ్మ నా కోసం కాదమ్మా, మీరు వంట చేసేటప్పుడల్లా నన్ను పిలవండి. రాఘవమ్మ గారు ఏం వంట చేస్తావా? అమ్మ లేదమ్మా, పొయ్యి మంట చేయడం నేర్చుకుంటాను. రాఘవమ్మ సరేలే, ఇంత చిన్నపిల్ల ఎన్ని మాటలు మాట్లాడుతుంది అనుకుంటూ చీపురు పుచ్చుకి ఇల్లు చిమ్ముతూ ఉంటుంది. ఆ చీపురుతో ఇంటిలో ఉన్న తుక్కు అంతా ఒక మూలకు చేరుస్తుంది. అమ్మ అది చూచి అమ్మ చీపురు తుక్కునంతా ఒక మూలకు చేరుస్తుందా అనుకుని అమ్మ చీపురు పట్టుకుని దొడ్లో బాదం చెట్టు కిందకు వెళ్ళి రాలిన ఆకునంతా చిమ్ముతూ కొంత దూరం చిమ్మి చీపురు అక్కడ పడవేసి వంట అయిందేమో చూద్దాం అని అమ్మ ఇంట్లో పరిగెత్తుకుని వచ్చి ఇందాక తరిగి పెట్టిన వాటికి ఇప్పుడు పక్వమైన వాటికి తేడా చూసి అమ్మ రోజు జరిగే ప్రతి ఒక్క వస్తువులో ఈ మార్పు ఉంటుందేమో అంటూ అమ్మ రాఘవమ్మ గారు మీకు ఈ వంట ఎవరైనా నేర్పారా లేక మీరే నేర్చుకున్నారా? చేసేటప్పుడు వంటలో ఏది ముఖ్యం అనిపిస్తుంది మీకు? పదార్థాల, గిన్నె, పొయ్య, నిప్ప, నీర, విసినకర్ర, రోకల అని అంటూ తర్వాత వివరిద్దాంలే అనుకుని ఇందాక అన్నం తింటూ లేచాను. మళ్ళా మీరు చేసినవి వేసి అన్నం పెడతారా? రాఘమ్మ ఇప్పుడేమన్నం అమ్మా,
పొద్దుగోక వచ్చింది, ఒకసారే రాత్రి తిందువు గానిలే అంటూ ఆమె పని ఆమె చేసుకుంటుంది. అమ్మ సమయం వచ్చిందాకా అన్నం ఇంట్లో తిన్నా తినే యోగ్యత ఉండదన్నమాట. అన్నం లేక కాదు, తినాలని ఉద్దేశం లేక కాదు, పెట్టడానికి ఆమెకి ఇష్టం లేక కాదు. ప్రతి పనికి ఇంతేనా? అయినా చూద్దాం, అవునో కాదో, కాలం అనేది ఎంత గొప్పదో అనుకుని రోడ్డు మీద ఇంటికి ఎదురుగా ఉన్న తాటి చెట్టు కింద కూర్చుని, నేను రాత్రికి దోసకాయలు వేసుకుని అన్నం తింటే అదే వస్తుందా అంటూ ఆ రూపమే వస్తుందా? ఏది తింటే ఆ రూపానికి తగినట్టే రూపం మారి వస్తుందేమో. పసిపిల్లలు పాలు తాగుతుంటే పాలుగా కూర్చోవడం లేదుగా. పాలకు తగినట్టుగా, పాలకు అన్నానికి తగినట్టుగా అన్నానికి మార్పు అంటూ ఉన్నది. ఈ మార్పు అయ్యేది పొట్టలోకి పోయిగా. పొట్ట మీద పెడితే మార్పు రావటం లేదుగా. పొట్ట మీద గుడ్డగా పెడితే గుడ్డ గుడ్డగానే ఉంటుందిగా. పొట్టలోకి పోయిన పదార్థమే కదా మారుతూ ఉంది. అయితే గుడ్డను మింగగా పొట్టలోకి పోతే మారుతుందేమో అని తన ఒంటిన ఉన్న గౌనుని చింపి సన్నాన్ని పీలిక తీసి ఉండ చుట్టి అమ్మ మింగుతుంది. మార్పు అంటే నిద్ర లేచాను, మంచం మీద కూర్చుని కళ్ళు తెరిచినప్పుడు ఒక రకంగా ఉంది, ప్రొద్దు క్రమంగా మారిపోయింది, ఇప్పుడు ఒక రకంగా ఉంది, రాత్రికి ఒక రకంగా ఉంటుంది. ఇదే నా మార్పు అంటే? అసలు మార్పు అంటే అర్థం ఏమిటి అని అమ్మ తల వంచుకొని ఇసుక మీద చేతులు పెట్టి ఇసుకను కుప్పలు చేస్తూ పిచ్చిక గూళ్ళు కడుతూ, అబ్బా తోచటం లేదు, ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? ఇందాక భూమిగా ఉంది, ఒకచోట ఇసుక కుప్పగా ఉంది, ఒకచోట గూడుగా ఉన్నది, ఆ ఇసుకేగా అనుకుంటూ తల ఎత్తగానే స్టేషన్లోకి రైలు వస్తుంది. కూత వినపడుతుంది. ఆ కూత కూడా ప్రారంభించేటప్పుడు ఒక రకం, మధ్యలో ఒక రకం, ఆపేటప్పుడు ఒక రకం. ప్రతిదీ ఇంతేనా అని స్టేషన్ వంక చూస్తూ ఉంటుంది. జై జగజ్జనని మాతకు జై.